అందరికీ నమస్కారం. నిన్న వీడియో ఇచ్చున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు సంబంధించి. ఇది అసలు నాకు సౌండ్ లేదనమాట. ఎందుకంటే సిమిలర్ సౌండింగ్ బ్రాండ్స్ అని ఏపీలో మద్యం స్కామ్లో అతి పెద్దది ఇదే. పూమా అని బయటకు ఇంటర్నేషనల్ బ్రాండ్, పోమా అని మన దగ్గర దొరుకుతుంది. అడిదాస్, అడిబాస్, రీబుక్ ఇలా ఏపీలో కూడా మ్యాషన్ హౌస్ అన్నప్పుడు మాన్సూన్ హౌస్ అంటే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి ఐడియా ఉండేది. 2019-24 మధ్య అంతకుముందు మొత్తం ఆటోమేటిక్ మొత్తం సాఫ్ట్వేర్ ఉండేది. సిస్టమ్ అంతా ఎవరు సప్లై చేస్తారు, వాళ్ళకి ఎంత వెళ్ళింది అండ్ అక్కడ ఎంత వాడారు ఏంటి అని చెప్పేసి అది మాన్యువల్గా పట్టుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ పట్టుకొచ్చి వాళ్ళకి పెట్టి, ఇక వాళ్ళ ద్వారాగా ఎవరైతే లంచాలు ఇస్తారో, ఎవరైతే ప్రతి కేసు మీద మనకి ఎంత డబ్బు ఇస్తారో వాళ్ళ యొక్క బ్రాండ్లే తీసుకుందాం, వాళ్ళకి డబ్బులు బిల్లులు చెల్లిద్దాం. ఇలా ఒకవేళ మనకి బాగా ఫేమస్ అందరు తాగే బ్రాండ్ అది లేదు, ఇంకేందో సిమిలర్ సౌండింగ్ బ్రాండ్ దించేసేది. ఎలా మన డిస్టిలరీలు ఉన్నాయి కదా, అడాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, యూవీ డిస్టిలరీస్, అలా దీనిలో చక్రం తిప్పిన వాళ్ళు ఎవరంటే రాజ్ కేసిరెడ్డి, చాణక్య, వాసుదేవ్ రెడ్డి, మరికొంతమంది. ప్రభుత్వానికి మొత్తం 4,000 కోట్ల నష్టం వస్తే వీళ్ళ ముగ్గురు దగ్గరే 1,000 కోట్ల పైచిలకు డబ్బులు. దాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టారు, బంగారం పన్నారు, తర్వాత షెల్ కంపెనీలో పంపారు, సూట్ కేస్ కంపెనీలోకి పంపారు. ఏకంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగిన తర్వాత తెలిసింది ఏంటంటే, దాన్ని ఏమంటారు, గిఫ్ట్ బ్యాక్ కమ్ బ్యాక్, నేను ఏదో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంతైతే డబ్బు వీళ్ళకి వచ్చిందో, ఎవరికి గవర్నమెంట్ మందు సప్లై చేశారు, ఓకే, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి కొంత డబ్బు వచ్చింది. మామూలుగా అయితే వాళ్ళకి రావాల్సింది 10 రూపాయలే, బట్ రేట్లు ఎక్కువ పెట్టారు కదా, దానివల్ల 50 రూపాయలు వచ్చింది కిక్ బ్యాక్. మరి 50 రూపాయలు 40 రూపాయలు వచ్చేసి మరి ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. ఇక దీనిలో మరలా 20 కానీ 30 కానీ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి అంటే మొత్తం ఈ మధ్య స్కామ్లో కీలకమైనటువంటి వాళ్ళకి. అలా ఇచ్చిన లెక్క మొత్తం చూస్తూ పోతా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాక్ అవుతుంది. ఇలా కూడా స్కామ్ చేస్తారా అని. చాలా సింపుల్గా చెప్పాను అంతే. ఇప్పుడు ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీస్ వచ్చి 441 కోట్లు, ఇంకా 600 కోట్లు దాదాపు సీజ్ చేయాలి ఓన్లీ వీళ్ళు ముగ్గురు. మరి ప్రభుత్వానికి 3,000 కోట్లు నష్టం కదా, ఇంకా ఎక్స్ట్రా మొత్తం 4,000 కోట్లు, అందులో 1,000 కోట్లు వీళ్ళ దగ్గర, రిమైనింగ్ 3,000 కోట్లు కావాలి. అది మొత్తం ఇప్పుడు లెక్కలు తెస్తున్నారు. ఇందులో మరలా సప్లై చేసేటప్పుడు కూడా ఈచ్ కేసు మీద గతంలో 15 రూపాయలు ఏమో ఇచ్చేవాళ్ళట. అది కాస్త వీళ్ళకి కావాలని అప్పచెప్పి దాన్ని 40 రూపాయలు ఏమో చేశారట. వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఒరే కళ్ళ ముందు అన్ని 40 కొంటారా, కానీ కనపడకుండా మొత్తం స్కామే. అది వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో జగన్ యొక్క ఘనత.